ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 8 డిసెంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఇక్కడ ధారణ చేసి ఇతరుల చేత కూడా తప్పకుండా ధారణ చేయించాలి. పాస్ అయ్యేందుకు మాతాపితల సమానంగా తప్పకుండా తయారు కావాలి. మీరు ఏదైతే వింటారో దానిని ఇతరులకు కూడా వినిపించాలి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, పిల్లలకు ఏ శుభకామన ఉత్పన్నమవ్వడం కూడా మంచి పురుషార్థానికి గుర్తు. సమాధానము, మేము మాతాపితలను అనుసరించి సింహాసనం పైన కూర్చుంటాము అనే శుభకామన పిల్లలకు ఉన్నట్లయితే అది కూడా ఎంతో మంచి ధైర్యము. బాబా మేము పూర్తి పరీక్షను పాస్ అవుతాము అని అనేవారు కూడా శుభం పలికేవారే. దీని కొరకు తప్పకుండా పురుషార్థం కూడా అంత తీవ్రంగా చెయ్యాలి అని బాబా చెప్తున్నారు. పాట, మా తీర్థస్థానాలు భిన్నమైనవి. ఓం శాంతి. ఇక్కడ అందరూ పాపాత్ములే, పుణ్యాత్మలు స్వర్గములోనే ఉంటారు. ఇది పాపాత్మల ప్రపంచము. ఇక్కడ అజామీలుని వంటి పాపాత్మలు ఉన్నారు. అది స్వర్గ దేవాత్మల పుణ్యాత్మల ప్రపంచము. ఇరువురి మహిమ కూడా వేరువేరు. బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరూ తమ జన్మ జీవన గాథను మేము ఇన్ని పాపాలు చేశాము అని బాబాకు వ్రాసి పంపిస్తూ ఉంటారు. అందువలన బాబా వద్ద అందరి జీవన కథలు ఉన్నాయి. ఇక్కడ విని ఇతరులకు వినిపించాలి అని పిల్లలకు తెలుసు. మరి వినిపించేవారు ఎంతమంది ఉండాలి? ఎప్పటి వరకైతే వినిపించేవారిగా అవ్వరు అప్పటి వరకు పాస్ అవ్వలేరు. ఇతర సత్సంగాలలో ఇలా విని మళ్ళీ వినిపించాలి అనే బంధనం లేదు. ఇక్కడ ధారణ చేసి ఇతరుల చేత కూడా ధారణ చేయించాలి. అనుచరులను తయారు చెయ్యాలి. అక్కడి వలె ఒకే పండితుడు కథ వినిపించడం కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా మాతాపితల సమానంగా తయారు కావాలి. ఎప్పుడైతే ఇతరులకు వినిపిస్తారో అప్పుడే పాస్ అయ్యి బాబా హృదయంపైకి ఎక్కగలుగుతారు. జ్ఞానమును గూర్చే అర్థం చేయించబడుతుంది. అక్కడైతే అందరూ కృష్ణ భగవాను వాచాని అంటారు. ఇక్కడ జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, గీతా జ్ఞానదాత అయిన శివ భగవాను వాచాని అంటారు. రాధాకృష్ణులను లేక లక్ష్మీనారాయణలను భగవాన్ భగవతీలు అని అనజాలరు. చట్టము అలా లేదు, కానీ భగవంతుడు వారికి పదవిని ఇచ్చారు. కావున తప్పకుండా భగవాన్ భగవతీలుగానే చేస్తారు. అందుకే ఆ పేరు వచ్చింది. మీరు విజయమాలలో కూర్చోబడేందుకు పురుషార్థం చేస్తున్నారు. మాల అయితే తయారవుతుంది కదా. పైన రుద్రుడు ఉన్నాడు, రుద్రాక్షమాల ఉంటుంది కదా. ఈశ్వరుని మాల ఇక్కడ తయారవుతుంది. మా తీర్థస్థానాలు భిన్నమైనవి అని మీరు అంటారు. వారైతే తీర్థాల వద్ద ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. మీ విషయము అతీతమైనది. మీ బుద్ధియోగం శివ్ బాబాతో ఉంది. రుద్రుని కంఠహారముగా అవ్వాలి. మాల రహస్యం కూడా తెలియదు. పైన పుష్పమైన శివ్ బాబా ఉన్నారు. ఆ తరువాత జగదంబ, జగత్పితలు. ఆ తరువాత వారి 108 వంశావళి. బ్రహ్మబాబా చాలా పెద్ద మాలను చూశాడు. దానిని అందరూ తిప్పుతూ రామ రామ అని అంటూ ఉంటారు. బ్రహ్మబాబా ఇది చూశారు, కానీ అక్కడ ఒక లక్ష్యం అనేది ఏది కూడా లేదు. రుద్రమాలను తిప్పుతారు, రామనామధ్వని చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా భక్తి మార్గము అని బాబా అంటున్నారు. ఇది ఇతర విషయాల కంటే మంచిదే. ఎందుకంటే అంత సమయము వారి ద్వారా ఎలాంటి పాపకర్మలు జరగవు కదా. ఇవి పాపాల నుండి రక్షించుకునేందుకు యుక్తులు. ఇక్కడ మాలను తిప్పే విషయం ఏది లేదు, కానీ స్వయం మాలలోని మణులుగా తయారు కావాలి. కావున మన తీర్థస్థానాలు భిన్నమైనవి.
మనం మన శివబాబా ఇంటికి వెళ్ళే అవ్యభిచారి యాత్రికులము. యోగము ద్వారా మన జన్మ జన్మాంతరాల వికర్మలు వినాశనమవుతాయి. కృష్ణుణ్ణి రాత్రింబవళ్ళు స్మృతి చేసిన వికర్మలు వినాశనం అవ్వజాలవు. రామా రామ అంటూ ఉంటే ఆ సమయంలో పాపాలు జరగవు. తర్వాత మళ్ళీ పాపాలు చేయడం మొదలు పెడతారు. అంతేకాని పాపాలు అంతమవ్వడము, ఆయువు పెరగడమో జరగదు. ఇక్కడ యోగ బలం ద్వారా పిల్లలైన మీ పాపాలు భస్మమవుతాయి. అంతేకాక ఆయువు పెరుగుతుంది. జన్మ జన్మాంతరాల కొరకు ఆయువు అవినాశిగా అయిపోతుంది అని బాబా చెప్తున్నారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారు కావాలి. దీనినే జీవితాన్ని తయారు చేసుకోవడము అని అంటారు. దేవతలకు ఎంతటి మహిమ ఉంది. మనుషులు దేవతల యొక్క విగ్రహాల ముందుకు వెళ్ళి తమను తాము నీచులుగా, పాపులుగా వర్ణించుకుంటూ ఉంటారు. మరి తప్పకుండా అందరూ అలాగే ఉంటారు. నిర్గుణుణ్ణైన నాలో ఏ గుణాలు లేవు, మీరే దయ చూపించండి అని గానం కూడా చేస్తారు. ఇలా పరమాత్మను మహిమ చేస్తారు. వారు మిమ్మల్ని సర్వగుణ సంపన్నంగా శ్రీకృష్ణుని సమానముగా చేసేస్తారు. ఇప్పుడు మీరు అలా అవుతున్నారు. ఇంతకుముందు ఏ గుణాలు లేవు. ఒక నిర్గుణ బాలక సంస్థ కూడా ఉంది. నిర్గుణులు అని ఎవరిని అంటారో అర్థమే చేసుకోరు. శ్రీకృష్ణుడు లేక లక్ష్మీనారాయణలనే సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు మళ్ళీ ఆ విధంగా తయారవుతున్నారు. ఇలా చెప్పగలిగే సత్సంగం ఇక ఏదీ ఉండదు. మీరు లక్ష్మీనారాయణలను వరిస్తారా లేక సీతారాములను వరిస్తారా అని ఇక్కడ బాబా అడుగుతారు. పిల్లలు కూడా అవివేకులైతే కాదు కదా. బాబా మేము పూర్తిగా పరీక్ష పాస్ అవుతాము అని వెంటనే అంటారు. శుభం పలుకుతారు. కానీ అందరూ ఒకేలా అవ్వగలరని మాత్రం కాదు. అయినా ధైర్యాన్ని చూపిస్తారు. మా అమ్మ బాబాలు శివ్ బాబాకు అతి ప్రియమైన పిల్లలు. మనం వారిని పూర్తిగా అనుసరించి సింహాసనం పైన కూర్చుంటాము. ఈ శుభకామన మంచిదే. అయితే అంతటి పురుషార్థం కూడా చెయ్యాలి. ఈ సమయంలో చేసే పురుషార్థం కల్పకల్పపు పురుషార్థముగా అయిపోతుంది. గ్యారంటీగా అవుతుంది. కల్పపూర్వం కూడా ఇలా చేశారని ఇప్పటి పురుషార్థం ద్వారా తెలుస్తుంది. కల్పకల్పము ఇటువంటి పురుషార్థం కొనసాగుతుంది. పరీక్షల సమయంలో తాము ఎంతవరకు పాస్ అవుతారో తెలిసిపోతుంది. టీచర్కైతే వెంటనే తెలిసిపోతుంది. ఇది నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు వచ్చాము అని ఇతర గీతా పాఠశాలలో అయితే ఎప్పుడూ అనరు. అలాగే నేను నరుడి నుండి నారాయణుడిగా చేస్తానని టీచరే చెప్పగలరు. మొదట టీచరుకు నేను కూడా నరుడి నుండి నారాయణుడిగా అవుతాను అనే భావన ఉండాలి. గీతా ప్రవచనాలు చేసేవారైతే అనేక మంది ఉంటారు. కానీ ఎక్కడా కూడా మేము శివ్ బాబా ద్వారా చదువుతాము అని ఎవ్వరూ చెప్పరు. వారైతే మనుషుల ద్వారా చదువుతారు. అందరికంటే ఉన్నతోన్నతమైన వారు పరంపిత శివ్ పరమాత్మ అని, తానే స్వర్గ రచయిత, జ్ఞానసాగరులు అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. వారే వచ్చి ఇప్పుడు పతితులను పావనంగా చేస్తున్నారు. గురునానక్ కూడా పరమాత్మ యొక్క మహిమను గానం చేశాడు. సాహిబ్ను జపించినట్లయితే సుఖము లభిస్తుంది అని అన్నారు. ఉన్నతోన్నతమైన సత్యమైన సాహిబ్ వారేనని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని స్వయం ఎవరు చెప్తారు? నేను మీకు సత్యమైన అమర కథను, మూడవ నేత్రమును ఇచ్చే కథను వినిపిస్తాను. కావున ఇది మూడవ నేత్రం లభించే లేక నరుడి నుండి నారాయణుడిగా చేసే జ్ఞానము. ఓ పార్వతుల్లారా, అమరనాథుణ్ణైన నేను మీకు అమర కథను వినిపిస్తున్నాను. ఉన్నతోన్నతులైన వారు శివబాబా, ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు, ఆ తర్వాత స్వర్గంలో లక్ష్మీనారాయణులు,
ఆ తరువాత చంద్రవంశీయులు నెంబర్ వారీగా రండి. సమయము కూడా సతో రజో తమోలుగా అవుతూ ఉంటుంది. ఈ విషయాలను గురించి ఎవ్వరికీ తెలియదు. బాబా చాలా గుహ్యమైన విషయాలను ఎన్నో వినిపిస్తున్నారు. ఆత్మలో అవినాశి పాత్ర ఉంది. ఒక్కొక్క జన్మ పాత్ర ఆత్మలో నిండి ఉంది. అది ఎప్పుడు కూడా వినాశనం అవ్వదు అంటున్నారు బాబా. నాలో కూడా పాత్ర నిండి ఉంది. మీరు సుఖధామంలో ఉంటే నేను శాంతిధామంలో ఉంటాను అని బాబా అంటారు. సుఖదుఖాలు మీ భాగ్యములో ఉన్నాయి. సుఖము మరియు దుఃఖాలలో ఎన్నెన్ని జన్మలు లభిస్తాయో కూడా నేను మీకు అర్థం చేయించాను. నేను మీ నిష్కాముడైన తండ్రిని, మీ అందరినీ స్వర్గాధిపతులుగా తయారు చేస్తాను. నేను కూడా పతితంగా అయిపోతే మిమ్మల్ని పావనంగా ఎవరు తయారు చేస్తారు అని బాబా అడుగుతున్నారు. అప్పుడు అందరి పిలుపును ఎవరు వింటారు? పతిత పావనుడు అని ఎవరిని అనాలి? ఈ విషయాలన్నీ కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. గీతా పాఠకులు ఎవ్వరూ ఇలా అర్థం చేయించలేరు. వారైతే త్రిలోకాల అర్థమును భిన్న భిన్న రకాలుగా వర్ణిస్తారు. వేద శాస్త్రాల ద్వారా భగవంతుణ్ణి కలుసుకునే మార్గం లభిస్తుంది అని మనుషులు అంటారు. ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గం కొరకేనని, జ్ఞాన మార్గంలోని వారి కొరకు శాస్త్రాలు లేవు అని బాబా అంటారు. జ్ఞానం వినిపించే జ్ఞానసాగరుణ్ణి నేనే. మిగిలినవన్నీ కూడా భక్తి మార్గం యొక్క సామగ్రి. నేనే వచ్చి ఈ జ్ఞానము ద్వారా అందరికీ సద్గతిని ఇస్తాను. నీటి బుడగ నీటి నుండి వెలువడి మళ్ళీ నీటిలో ఇమిడిపోతుంది అని వారు భావిస్తారు. కానీ అలా కలుసుకునే విషయమే లేదు. ఆత్మ అవినాశి. అది ఎప్పుడు కూడా తగలబడదు, ఖండింపబడదు, తరగదు. తండ్రి ఈ విషయాలన్నీ వివరిస్తారు. యోగ బలం ద్వారా విశ్వాధిపతులుగా అవుతున్నామని పిల్లలైన మీకు ఖాళీ గోటి నుండి జుట్టు అంటే పిలక వరకు కూడా సంతోషం ఉండాలి అని బాబా అంటున్నారు. ఈ సంతోషం కూడా నెంబర్ వారీగా ఉంది. ఒకే విధంగా ఉండజాలదు. పరీక్ష భలే ఒక్కటే అయినా కానీ అందరూ పాస్ అవ్వగలగాలి కదా. రాజధాని స్థాపన జరుగుతుంది. దాని ప్లాన్లు తయారు చేస్తారు. సూర్యవంశంలో ఇన్ని సింహాసనాలు, చంద్రవంశంలో ఇన్ని సింహాసనాలు ఉంటాయి. ఎవరైతే పాస్ అవ్వరో వారు దాసదాసీలుగా అయిపోతారు. మళ్ళీ దాసదాసీల నుండి నెంబర్ వారీగా రాజారాణులుగా అవుతారు. చదువుకోని వారు చివరిలో పదవిని పొందుతారు. బాబా ఎంతో బాగా అర్థం చేయిస్తారు. ఏదైనా అర్థం కాకపోతే అడగవచ్చు. వారు ఎక్కడైతే జన్మ తీసుకుంటారో అక్కడ కూడా సుఖమేమీ తక్కువ కాదు అని వివేకం చెప్తుంది. ఎంత గౌరవం ఉంటుంది. పెద్ద మహళ్ళలో ఉంటారు. పెద్ద పెద్ద తోటలు ఉంటాయి. అక్కడ 2-3 అంతస్తులు నిర్మించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే లెక్కలేనంత భూమి ఉంటుంది అని బాబా అంటున్నారు. డబ్బుకు కూడా లోటు ఉండదు. అక్కడ నిర్మించే అభిరుచి చాలా ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ కూడా మనుష్యులకు అభిరుచి ఉంటుంది కదా. న్యూఢిల్లీని నిర్మించినప్పుడు ఇది కొత్త భారతదేశం అని భావిస్తారు. నిజానికి కొత్త భారతదేశాన్ని స్వర్గము అని, పాత భారతదేశమును నరకము అని అంటారు. అక్కడ ఎవరికి ఎంత కావాలంటే అంత లభిస్తుంది. అంత డ్రామానుసారంగానే జరుగుతుంది. కల్పపూర్వము ఏ మహళ్ళు మొదలైనవి నిర్మించి ఉంటారో అవే తయారవుతాయి. ఈ జ్ఞానాన్ని ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. కానీ ఎవరి భాగ్యములో ఉంటుందో వారి బుద్ధిలోనే కూర్చుంటుంది. పిల్లలు పురుషార్థం చెయ్యాలి. పూర్తి యోగంలో ఉండాలి. భక్తి మార్గంలో శ్రీకృష్ణుణ్ణి యోగములోనే ఉంటూ వచ్చారు. ఈ విధంగానే చూపించారు. కానీ స్వర్గాధిపతులుగా అయితే అవ్వలేదు. ఇప్పుడైతే స్వర్గం మీ ముందే ఉంది. మీకు పరంపిత పరమాత్ముని జీవిత చరిత్ర, బ్రహ్మ విష్ణు శంకరుల జీవిత చరిత్ర కూడా తెలుసు.
బ్రహ్మ ఎన్ని జన్మలు తీసుకుంటాడో మీకు తెలుసు. ఈ మాతలు స్వర్గ ద్వారాలను తెరిచేవారు అని, మిగిలిన వారంతా నరకంలో పడి ఉన్నారు అని బాబా అంటారు. మాతలే అందరినీ ఉద్ధరిస్తారు. మనము పరమాత్ముడిని మహిమ చేస్తాము. శివబాబా మీకు నమస్కారము అని మీరు అర్థం చేసుకుని చెప్తారు. మీరు వచ్చి మమ్మల్ని వారసులుగా చేస్తారు, స్వర్గాధిపతులుగా చేస్తారు. ఇటువంటి శివబాబా మీకు నమస్కారము అని పిల్లలు బాబాకు నమస్కరిస్తారు. మళ్ళీ తండ్రి కూడా పిల్లలు నమస్తే అని అంటారు. మీరు కూడా నన్ను పైసాకు విలువ చేసే వారసునిగా చేసుకుంటారు, గవ్వలకు వారసునిగా చేస్తారు. నేను మాత్రం మిమ్మల్ని వజ్రాలకు వారసులుగా చేస్తాను. శివబాలకుణ్ణి వారసునిగా చేసుకుంటారు కదా అని బాబా అడుగుతున్నారు. అచ్చా, ఇప్పుడు మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. నేత్రహీనులు అనగా జ్ఞాన నేత్రహీనులకు దారిని చూపించేవారు పరమాత్మ. నేత్రహీనులకు దారిని చూపించండి ప్రభు అని మనుషులు పాట పాడతారు. నయనహీనులకు దారి చూపండి అని అంటారు. అనగా దారి చూపించేవారు ఒక్క పరమాత్మయే. అందుకే పరమాత్మను పిలుస్తారు. దారి చూపించండి ప్రభు అని ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడు మనుషులకు దారి చూపేందుకు తప్పకుండా స్వయంగా పరమాత్మయే నిరాకార రూపము నుండి సాకార రూపంలోకి రావలసి ఉంటుంది. అప్పుడే కదా స్థూలంలో దారిని చూపించగలుగుతారు. వారు ఇక్కడికి రాకుండా దారిని చూపించలేరు. ఇప్పుడు మనుషులు ఎవరైతే భ్రమించి ఉన్నారో వారికి దారి కావాలి. అందువలన పరమాత్మను నేత్రహీనులకు దారి చూపించండి ప్రభు అని వేడుకుంటారు. వారినే నావికుడు అని కూడా అంటారు. వారు ఆ తీరానికి అనగా ఈ పంచతత్వాలతో తయారు చేయబడిన ఏ సృష్టి అయితే ఉందో దీని నుండి దాటించి ఆ తీరానికి అనగా పంచతత్వాలకు దూరముగా ఏదైతే ఆరో తత్వము లేక అఖండ జ్యోతి మహాతత్వం ఉందో అందులోకి తీసుకుని వెళ్తారు. కనుక పరమాత్మ కూడా ఎప్పుడైతే ఆ తీరము నుండి ఈ తీరంలోకి వస్తారో అప్పుడే మనల్ని అందరినీ తీసుకుని వెళ్తారు. కనుక పరమాత్మ కూడా తన ధామం నుండి రావలసి వస్తుంది. అప్పుడే పరమాత్మను నావికుడు అని అంటారు. వారే మన యొక్క బోటును ఆవలి తీరానికి తీసుకుని వెళ్తారు, అంటే ఆత్మరూపి నావను. ఇప్పుడు ఎవరైతే పరమాత్మతో యోగం ఉంచుతారో వారిని మాత్రమే వెంట తీసుకుని వెళ్తారు. మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారు ధర్మరాజు శిక్షలను అనుభవించిన తరువాత ముక్తులవుతారు. అచ్చ, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. శివబాబా ఇంటికి అవ్యభిచారి యాత్రికులుగా అయి యోగ బలం ద్వారా వికర్మలను దగ్ధం చేసుకోవాలి. జ్ఞానాన్ని స్మరిస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. తండ్రి సమానముగా సింహాసన అధికారులుగా అయ్యే శుభకామన ఉంచుతూ తండ్రిని పూర్తిగా అనుసరించాలి. ఈరోజు వరదానము. శీతల దేవిగా అయి అన్ని కర్మేంద్రియాలను శీతలముగా శాంతిగా చేసుకునే స్వరాజ్య అధికారి భవ. సారాంశము. ఎవరైతే స్వరాజ్యాధికారి పిల్లలుగా ఉంటారో వారిని ఏ కర్మేంద్రియం కూడా మోసం చేయలేదు. మోసము చేసే చంచలత సమాప్తమైపోయినప్పుడు స్వయం శీతలాదేవిగా అవుతారు. అంతేకాక కర్మేంద్రియాలన్నీ కూడా శీతలముగా అయిపోతాయి. శీతలాదేవికి ఎప్పుడూ కోపం రాదు. కొంతమంది మాకు కోపం లేదు కానీ కొంచెం ఆవేశం ఉంచుకోవలసి వస్తుంది అని అంటారు. కానీ
ఆవేశము కూడా క్రోధం యొక్క అంశమే కదా. కనుక ఎక్కడైతే అంశం ఉంటుందో అక్కడ వంశం జన్మిస్తుంది. కనుక మీరు శీతలా దేవీలు మరియు శీతలా దేవతలు. అందువలన స్వప్నములో కూడా కోపము లేక ఆవేశపడే సంస్కారము ఎమర్జ్ అవ్వకూడదు. స్లోగన్: ఆజ్ఞాకారి పిల్లలు స్వతహాగా ఆశీర్వాదాలకు పాత్రులుగా ఉంటారు. వారు ఆశీర్వాదాలను వేడుకునే అవసరమే లేదు. అచ్చా. ఓం శాంతి.